5-6 5-6 మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకముందు నేను ప్రవక్తయగు ఏలీయాను నేను వచ్చి దేశం శపించుకున్నప్పుడు అతడు తండ్రుల హృదయంలో పిల్లల హృదయంలో తండ్రుల తట్టును తప్పును దేవుడు తన పరిశుద్ధ వాక్యం నియమించిన ప్రార్థించుకుంటాడు. మహాగణుడు తండ్రి, మహాపరిశుద్ధ సర్వశక్తివంతుడైన స్తోత్రాలు. ఈ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. మనల్ని ప్రేమించి నాయన ఈ గొప్ప సమయాన్ని, ఈ గొప్ప అవకాశాన్ని, తండ్రి ఈ గొప్ప ఆరాధనను మీరు మాకు దయచేసినటువంటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి భూమి మీద మా యొక్క సొంత ప్రతి పని కంటే ప్రభు ఈ యొక్క ప్రభు తండ్రి ఆరాధన మా జీవితం మొదటి ఎంతో ప్రాముఖ్యమైనది కనుక దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా మరి ఈ సమయంలో నీ బిడ్డలుగా ప్రభావం జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ప్రభావ సత్య నిరాకముగా మీకు సమర్పించుకుని తండ్రి ప్రభావం యొక్క వాక్యం యొక్క బయలుబాటు కొరకై మేము వచ్చినాం తండ్రి. ఈ వాక్యంగా మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాను. కనికరించి కృప చూపమని దేవా, ఓ దేవా నీ కృప చూపులను నడిపించండి, సహాయం చేయండి. ప్రభా నీ ఆత్మ ద్వారా సమస్తము జరిగించుకునే ప్రభా తండ్రి ముందు మేలుగా మీకు సమర్పించుకుంటాను. మహిమ ఘనత ప్రభావాన్ని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి ఘనమైన నామమును బట్టి ఆయనకే సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు. అని మాట్లాడుకున్నాం. 6వ వచనంలో మొదటి అధ్యాయం 6వ వచనంలో జ్ఞాపకం చేసుకొని కనుక మొదటి అధ్యాయం 6వ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క నుండి పంపబడిన ఒక మనుషుడు, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్షించినప్పుడు సాక్షిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమైనది. దేవుడికి మహిమ కలిగిన కాబట్టి భయంకరమైన దినానికి ముందు దేవుడు మరి ప్రవక్తలు ఏలియాను పంపిస్తారని వాగ్దానం చేశాడు. మన తరచుగా మరి మన పరిచర్య, మన జీవితంలో మరి ఇదంతా కూడా దీని మీదే ఇదే మనకు పునాది. ఎవరైనా ఏదైనా ఏంటి మీ పరిచర్య, మీ సమూహం అని ఎవరైనా అడిగినప్పుడు మనం చూపించేది ఈ వాక్యం చూపిస్తాం. ఎందుకంటే అంచె దినాల్లో దేవుడు ఏలియాను పంపిస్తారని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ ఏలియా వర్తమానం ద్వారా మనం యేసు క్రీస్తును పొందుకుని మన శరీరం మార్పు చెంది ఎంతపడతాము అనేటువంటి మరి సువార్తను కలిగి ఉన్నాము అని తెలుసు. దేవునికి స్తోత్రం. దీనికి కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. సరే, కాబట్టి మరి ఈరోజు మనం మరి ఏ పరిచయను, ఏ సువార్తను మనం కలిగినామంటే దాని పునాది ఏంటంటే ఇది ఏలియా యొక్క వర్తమానమైనది. ఏలియా యొక్క వర్తమానమైనది. మనం ఆ సీరియల్గా ప్రతి వాక్యాన్ని మనం యోహాను సువార్తలో ప్రతి వాక్యాన్ని సీరియల్గా మనం చూసాం మన వ్యవహారం. కాబట్టి అది వాక్యం వాక్యం దేవుడు, వాక్యం దేవుడు అని చెప్పేసి చూసారా. ఆ దేవుడు మరి లేక వాక్యము మరి వెలుగైనదని, అది జీవమైనదని చూసారా మనం చూసాం. కాబట్టి మరి ఆ వాక్యము ఈ 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అవడానికి, వాక్యము శరీరధారి కావడానికి అక్కడ మధ్యలో ఎన్ని వచనాలు అంటే
6వ వచనం నుండి ఎన్ని వచనాలండి? 6వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నది మధ్యలో. 6వ వచనం నుండి చూసారా, మొదటి నుండి 5 వచనాలు మనం చూసినట్లయితే, మొదటి నుండి 5 వచనాలు చూసినట్లయితే ఏంటంటే దేవుడు వాక్యము వెలుగు జీవం కదా. ఈ మొదటి నుంచి 5 వచనాలు తెలియజేస్తున్నాయి. మొదటి 5 వచనాలు కూడా ఇవి తెలియజేస్తుంది. అలా 1:14 వచనం మనం చూసినట్లయితే, 1:14 వచనం చూసినట్లయితే ఆ వాక్యము ఏంటంటే వాక్యము దేవుని స్తోత్రం. ఆ వాక్యము శరీరమాయను. అంతేనా? అంతే కదా. 14 వచనం చూసినట్లయితే చదువుతారు ఎవరైనా? ఆ వాక్యము శరీరమే కృపా సత్య సంపూర్ణుడిగా. చూసారా? అంటే ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తాం చూడండి. ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణుడు. 3 కార్యాలు కనబడుతుంది. అంటే దేవుడు కృపయున్నాడు, దేవుడు సత్యమైనాడు, దేవుడు సంపూర్ణమైనాడు. ఆయన కృపయున్నాడని, ఆయనే సత్యమైనాడని, ఆయనే సంపూర్ణుడని ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతుంది? ఏ విధంగా తెలియపరచబడుతుంది? ఏ విధంగా బయలుపరచబడుతుంది అంటే వాక్యము శరీరముడు. మంచి పాయింట్. అంటే వాక్యము శరీరం తప్ప ఆయన పూర్తిగా నువ్వు పొందుకోలేవు, ఆయన పూర్తిగా నువ్వు చూడలేవు, ఆయన పూర్తిగా నువ్వు అనుభవించలేవు. ఆయన గుణలక్షణాలు ఏమవుతున్నాయో దాన్ని పొందుకోలేవు. ఏంటి? ఆయన కృప అయినాడు, ఆయన సత్యమైనాడు, ఆయన సంపూర్ణమైనాడు. ఈ 3 గుణలక్షణాలు కూడా మనం ఎలా పొందుకోగలమంటే వాక్యము శరీరమైనప్పుడు మాత్రమే. అంటే దేవుడు మానవుడైనప్పుడు మాత్రమే. దేవుడు వాక్యం అనేది దేవుడి కదా. వాక్యముడు మానవుడుగా మారడం, వాక్యము మానవుడుగా మారడం అంటే దేవుడు మానవుడైనప్పుడు మాత్రమే ఆయన కృప, ఆయన సత్యము, ఆయనే సంపూర్ణత అనే వాస్తవాన్ని గుర్తించారు. అందుకొరకే దేవుడు శరీరం ధరించను. అందుకొరకే దేవుడు శరీరంలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, ఈ వాక్యము శరీరం అవడానికి ఈ మధ్యలో మనకి ఏమంటే 6వ వచనం 13వ వచనం ప్రచారం ఉంటాయి. 6వ వచనం నుండి 13వ వచనం వరకు మధ్యలో, దీనికి మధ్యలో 6 నుండి 11 వచనాలు ఉన్నాయి. మరి ఈ 6 నుండి 11 వచనాలు దేని గురించి బోధిస్తున్నాయి? ఈ 6 నుండి 11 వచనాలు దేని కోసం మాట్లాడుతున్నాయి? ఎవరికి 6 నుండి 11 వచనాలు దేని కోసం మాట్లాడుతున్నాయంటే చూడండి, చదువు. దేవుని యందు పంపబడిన ఒక మనుషుడు నేను. ఈ 6 నుండి 11 వచనాల్లో ఇక్కడ యోహాను కనబడతారు. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. వారు కనబడతారండి. ఎవరు కనబడతారు? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. చూసారా?
సాక్షిగా వచ్చాను. ఇప్పుడు ఈ యోహాను ఏమైనాడు? సాక్షి. యోహాను ఏమైనాడు? అందరికీ అర్థమవుతుంది, స్పష్టంగా భావం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాక్షి వలన లేక సాక్షి మూలముగా లేక యోహాను మూలముగా అందరూ విశ్వసించినట్లు, ఈ అందరూ ఎవరు మనం చూద్దాం. ఈ అందరూ ఎవరు తర్వాత మనం చూద్దాం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగునకు గురించి సాక్షి ఇచ్చినకు సాక్షిగా వచ్చాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్షి ఇచ్చినకు అతడు వచ్చెను. దేవునికి స్తోత్రం. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్షి ఇచ్చినకు అతడు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగుతాయి. నేను విషయం తెలియజేయాలనుకున్నాను. నేను చూసారా, దేవుడు ఆదిందున దేవుడు. ఎక్కడున్న దేవుడు? ఆదిందున దేవుడు. మరి ఆది ఎక్కడ ఉంది? యోహాను సువార్తలో ఉంది. వివరిస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తే దేవుడి సృష్టి అయినాడు. యేసుక్రీస్తే దేవుడి సృష్టి అయినాడు. అదేనండి. ఇప్పుడు వచ్చాను. ఆది కాండం మొదటి అధ్యాయం ముందు జరిగిందా? యోహాను సువార్త మొదటి అధ్యాయం ముందు జరిగింది చెప్పండి. ఎవరు చెప్పగలరా? ఆది కాండం మొదటి అధ్యాయం ఏంటి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కదా. ఆది కాండం మొదటి అధ్యాయము అది మోషేకు ప్రత్యక్షత. మోషేకు ఎవడైనా ప్రత్యక్షత అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు కదా. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయం చెప్తాడు ఆయన ఆదియందు వాక్యం ఉండేను. ఇప్పుడు చెప్పండి, ఏది మొదట? ఏది మొట్టమొదట? యోహాను సువార్త మొదట లేకపోతే ఆది కాండం మొదట? దేవునికి స్తోత్రం. యోహాను పక్షులు అయినాడు. యోహాను ఏమైనాడు? సరే, ఇప్పుడు యోహాను సువార్త మొదట సృష్టించబడింది. యోహాను సువార్తలో మొదటి సృష్టి జరిగింది అనే దానికి రుచి ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను. అదే ఏమున్నది? వాక్యము ద్వారా భూమి ఆకాశం సృష్టించబడేది. అర్థమవుతుంది? అంటే ముందు సృష్టి ఏంటంటే వాక్యమే. దాని ప్రవక్త ఏం చెప్పారంటే హేలో అని చెప్పారు. ఆయన ఏం చెప్పాడండి? హేలో, HALO, హేలో అన్నారు. మొట్టమొదటి దేవుడి నుండి హేలో వచ్చింది. ఆ హేలో ఏదో కాదు కానీ లోగస్ అయినది. ఆ లోగస్ ఏదో కాదు కానీ వాక్యమైనది. వాక్యం ఏదో కాదు కానీ క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఎందుకంటే వాక్యము పరకబడకుండా సృష్టి జరగదు. సృష్టి జరగాలంటే కలుగునుగాక అనే వాక్యం పలకబడాలి. దేవునికి స్తోత్రం కలగాలి. వాక్యము పలకబడాలి, అప్పుడు సృష్టి ఉనికిలోకి వస్తుంది కదా. అంటే సృష్టి ఉనికిలోకి రావాలంటే వాక్యం పలకాలి. వాక్యం పలకబడాలంటే ఆలోచన కలిగి ఉండాలి. ఈ హేళనలో దేవునికి ఆలోచన ఉన్నది. అంటే దేవుడు తన ఆలోచనను పలికినప్పుడు అది వాక్యమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఈ వాక్యం యొక్క పూర్వరూపం ఏంటంటే తలంపు, ఆలోచన. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆయన తలంపు అది ప్రత్యక్షపరచబడినప్పుడు లేదా పలకబడినప్పుడు అది వాక్యమైంది. వాక్యం అయిన తర్వాత వాక్యం ఏమని?
మార్చాలి, పదార్థముగా మారాలి. అక్కడ భౌతికమైన పదార్థము అదే భూమి ఆకాశములు. అక్కడికి ఏం జరిగింది? ఒక పదార్థం సృష్టించబడింది అదే భూమి ఆకాశములు. అంటే భూమి ఆకాశములు సృష్టించక మునుపు దేవుని స్తోత్రం ఆయన వాక్యమైనాడు. ఆయన ఏమైనాడు? వాక్యమే భూమి ఆకాశములు సృష్టించింది. బైబిల్ కలిగినది లేకుండా, కలిగినది ఆయన లేకుండా కలగలేదు అని బైబిల్ చెప్తుంది. సమస్తము ఆయన ద్వారాను ఆయన మూలముగాను కలిగిన. ఎవరు ఆయన? లోగస్. ఎవరు ఆయన? వాక్యము. ఎవరు ఆయన? హేలో. ఎవరు ఆయన? దేవుడైనా. ఈరోజు మనంతో ధన్యులమైంది. ఎందుకు తెలుసా? మన ప్రపంచం పంపించడానికి దేవుడు ఆ ప్రవక్తను దేవుని యొక్క మనసులోకి వెళ్ళి, దేవుని స్తోత్రం, దేవుని యొక్క మనసులోకి వెళ్ళి ఆ దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి కార్యములను చూసారా మనకు తెచ్చాడు. దేవుని స్తోత్రం. మీకు తెలుసా? ఆ రోజు మోషేకున్న ప్రత్యక్షత కంటే కూడా దేవునికి స్తోత్రం, ఆ రోజు మోషేకున్న ప్రత్యక్షత కంటే కూడా ఈ యోహాను ప్రత్యక్ష చాలా గొప్పదైనది, ఇంకా లోతైనది. దేవుని స్తోత్రం. ఈ యోహాను ప్రత్యక్షత కంటే కూడా ప్రవక్త యొక్క ప్రత్యక్షత ఇంకా లోతైనది, ఇంకా ముందుకు వెళ్ళింది. అంటే అటువంటి దేవుడు పాల్గొన ముందుకు వచ్చే కొలది కూడా ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము తేటపరచబడుచున్నది. అక్కడ లైట్ ఉన్నది. ఆ లైట్ లోకి వెళ్తున్నప్పుడు దేవుని స్తోత్రం, ఆ లైట్ లోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందండి? నేను ఇంకా ప్రకాశమానముగా తేటగా కనబడతాను. దేవుని స్తోత్రం. అంతే కదండి? దేవునికి మహిమ కలుగును కాక. అదే విధంగా చూసారండి, మోషే కొంతమంది వచ్చాడు దేవుడు. మోషేకి కొంతమంది భయపరిచాడు దేవుడు. ఈ భూమి ఆకాశం సృష్టించుట, అందులో విత్తనాలు పైకి లాభపడ్డ, ఇవన్నీ భయపరిచాడు దేవుడు. కానీ యోహానుకి మోషేకు బయలుపరిచింది ఏ విధంగా సృష్టించబడిందో దాన్ని బయలుపరిచాడు దేవుడు యోహానుకి. యోహాను రాస్తున్నారు ఈ స్వాత ఎవరు రాస్తున్నారు? దేవుని స్తోత్రం. యోహానుకి మోషేకి ఏది బయలుపరచబడిందో ఆ భూమి ఆకాశం సృష్టించిన దాన్ని యోహాను బయలుపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే యోహానుకి ఏది బయలుపరచబడిందో దాన్ని ఒక ప్రవక్త బయలుపరిచాడు. ఎక్కడ అర్థం చేసుకోవాలి మీరు? ఎప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మోషే ఉన్నాడు, ఇక్కడ యోహాను ఉన్నాడు, ఇక్కడ ప్రవక్త ఉన్నాడు. ఆదిలో దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు? ఆదిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ యోహాను ద్వారా లేక ఈ కాలం ప్రవక్త ద్వారా అందరూ ఆయనను సృష్టించినట్లు ఈ వెలుగులకు సాక్షిగా పంపించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రవక్త ద్వారా మనం విశ్వసిస్తున్నాం. ప్రవక్త ద్వారా ఏం చేస్తున్నాము? విశ్వసిస్తున్నాం. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆది దేవుడు ఉన్నాడు. చూసారా? ఆది దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మోషేకి ఏదైతే బయలుపరిచాడో అది భౌతికమైంది కదా. ఈ భౌతికమైన ఏదైతే సృష్టించబడిందో అది యోహాను బయలుపరిచాడు, వాక్యమైనది. అంతేనా? అంతేనండి. ఈ వాక్యాన్ని యోహానుకి ఏదైతే బయలుపరిచాడో వాక్యము, ఆ వాక్యం యొక్క పూర్వరూపం బయలుపరిచాడో తలంపైనది. అంటే మైండ్ ఆఫ్ గాడ్. తలం పెట్టింది మైండ్ ఆఫ్ గాడ్. చూసారా? ఇప్పుడు జాగ్రత్తగా ఉంచండి. చూసారా? ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం కదండి. మనము ప్రవక్త మనకు బయలుపరిచినప్పుడు ఏది ప్రవక్త ద్వారా దేవుడు ఏది బయలుపరుస్తాడు? దేవుడు ప్రవక్త మనకు వాక్యాన్ని బయలుపరిచినప్పుడు లేక వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు
దేవుని మనసు ఎక్కడ ఉంది? దేవునికి తలంపు ఎక్కడ ఉంది? దేవుని స్తోత్రం. మనము కూడా అప్పుడే ఆయనలో ఉన్నాము. మనము కూడా అప్పుడే ఆయనలో ఉన్నాము. దేవుని స్తోత్రం. ఇప్పుడు 1963లో మళ్ళా ఆ మనసు దిగి వచ్చింది. ఎక్కడికి? 1963 ఏం చేసిందండి? ఆ దేవునికి మనసు చూసారా? దేవునికి మనసు దిగి వచ్చింది. అదే 1963 దిగి వచ్చిన మనసు. ఆది యందు ఉన్నటువంటి దేవుడు ఆయన. ఎవరైనా ఆది ఉన్నటువంటి దేవుడు అయినాడు. అదే చెప్పాడు ఆయన ప్రశ్న, నేను మొదటి పడను, ఎప్పటి పడను, జీవించువాడు, మృతుడు నైతులు కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడిగానే ఉన్నాను. ఈ అంటే ఆయన ఎందుకు మృతుడయ్యాడంటే ఎన్మార్పుగా తనతో చూపించుకోవడానికి. ఎందుకు మృతి చెందాడండి? అందరికి అభ్యర్థులను ఫాలో అవ్వండి. అందరికి అభ్యర్థులను ఫాలో నాకు అసలు టైం లేదు. టైంలో బయట చేసుకున్నాను. దేవస్థానం కరెక్ట్ 11 గంటలకు వచ్చాను కదా. కాబట్టి ఎక్కువ సమయం చెప్పడానికి అవకాశం ఉంది. కానీ మనకు చాలా చదువులేని వాళ్ళు కాబట్టి అంతగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ దినం యొక్క ప్రాముఖ్యత, ఈ దినం యొక్క వాగ్దానము, ఈ దినం యొక్క వాక్య బయలుపాటు ఎవరు చూడకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, ఎవరు పొందుకోకపోయినా వారు దేని విషయంలో ఎంతవరకు విషయం కాల వర్తమానము, గడి వర్తమానం అంటే ఈ దినమున ఈ క్షణంలో జూన్ 16వ తారీఖున 10 గంటల 20 నిమిషాలకు దేవుడు ఏమై ఉన్నాడు అని గుర్తించాలి. ఒక నిమిషం ముందు ఏమైనాడు గుర్తించడం కాదు, 2 నిమిషాల తర్వాత ఏం కాబోతున్నాడు గుర్తించడం కాదు. ఇప్పుడు మనం నిలబడిన సమయంలో ఆయన ఏమై ఉన్నాడు అనే గుర్తించేదే వర్తమానమైనది. ఏదో చేయబోతున్నాడు, దానికి అది మన పర్లేదు, అది మన పర్లేదు. చూసారా? ఏదో చేయబోతున్నాడు అని దాన్ని చూడాలంటే ఈరోజు మనం దీన్ని గుర్తించాం. ఈరోజు గుర్తించేప్పుడు మాత్రమే ఆ చేయబోయే దానికి వెళ్ళి దాన్ని చూడగలుగుతామా? దేవుని స్తోత్రం. ఆ చేయబోయే దానికి వెళ్ళి చూడగలుగుతాం. అంటే భవిష్యత్ కాలంలో మనం ప్రయాణం చేయాలంటే వర్తమాన కాలంలో సజీవంగా ఉండాలి. మనం చచ్చుడు వెళ్ళడానికి చనిపోయి వెళ్ళాలి కదా. వర్తకాలంలో ఇప్పుడు మనం జీవిస్తున్నప్పుడు ఇప్పుడు మనం జీవించడం ఏంటి? ఇప్పుడు జీవిస్తున్న క్రీస్తును పొందుకోవడం, ఇప్పుడు జీవిస్తున్న వాక్యాన్ని మనకి నమ్మటం, అది మనకి జీవాన్నిస్తుంది. ఆ వాక్యం బయలుపడడం జీవాన్నిస్తుంది. ఆ వాక్యం బయలుపడడం ద్వారా మనం జీవిస్తున్నప్పుడు, క్రీస్తు మనలో జీవిస్తున్నప్పుడు ఆ క్రీస్తే మనకి భవిష్యత్ కాలంలో తీసుకెళ్తాడు ఆయన. ఎందుకంటే భవిష్యత్ కాలంలో ఉన్నవాడు కూడా ఆయనే కాబట్టి, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు కూడా ఆయనే కాబట్టి దేవుని స్తోత్రం. ఏంటి మనకి ఏం భవిష్యత్ కాలము అంటే మన శరీరం మార్పించింది, మరి మధ్యాహ్నం ఎత్తబడి అక్కడ 3 సంవత్సరాలు బిందులో ఉండి ఆ తర్వాత మన భూమి మీదకి వచ్చి బియ్యాల పరిపాలన చేసి ఆ తర్వాత మన డబుల్ సంవత్సరం తీర్పు తీర్చి ఆ తర్వాత నిశ్చేతలోకి వెళ్తాము. ఎంత భవిష్యత్తు జరగబో సంగతులు, ఆ జరగబో సంగతులు చూపిస్తాడు ఇక్కడ దేవుడు. ఇక్కడ చూపిస్తున్నాడు. చూసా? ఎవరైతే ఇక్కడ చూడగలుగుతున్నారో వర్తమాన కాలంలో నుండి చూపించేటువంటి ఆయన దూతను చూసినా మరి నమ్మి ఆ దూత ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారిని దేవుడు ఆ వర్తమానంలో తీసుకెళ్తారు అన్నమాట. ఇక్కడ చూడకుండా మనం వెళ్ళాము, ఇక్కడ పొందుకోకుండా అక్కడికి వెళ్ళాము. ఈ గడి ఏంటో మనం గుర్తించాము, ఈ గడి ఏంటో జీవించాము, ఈ గడిలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. 63లో క్రీస్తు ప్రత్యక్షమైన సరే ఇంకా దాని ఉద్దేశంగా ఎవరికి అర్థం కావట్లేదు చాలా మంది. దేవుని స్తోత్రం కాబట్టి మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఆయన సృష్టికర్త అయినాడు. దేవుని స్తోత్రం. ఆదాము కోల్పోయిన తర్వాత లేక ఆదాము ఆయన పోగొట్టుకున్న తర్వాత మళ్ళా భూమి మీదకి మళ్ళా ఆయన ఎన్నడూ రాలేదు. మళ్ళా 1963 వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. మధ్యలో 50,000 సంవత్సరాలు ఎప్పుడు
ఉన్నాడు అని అలా దేవుని స్తోత్రం చూడండి. ఎందుకంటే ఆనాడు మరి ఆ ఆదాము కోల్పోయింది ఏంటంటే మైండ్ ఆఫ్ క్రైస్ట్, అంటే దేవుని యొక్క మనసును కోల్పోయాడు. దేవుని యొక్క మనసును కోల్పోవడం అంటే, దేవుని యొక్క మనసును కోల్పోవడం అంటే ఆ మనసులో ఉంది దేవుని యొక్క తలంపు ఉన్నది, ఆ తలంపు పలకబడింది, ఆ పలకబడిన తలంపు అతను ఆ వాక్యము అతను ఆ వాక్యంలో అతను ఉన్నట్లయితే, ఆ వాక్యం విద్యించినట్లయితే, వాక్యముతో తనతో మరి కప్పుకున్నట్లయితే దేవుని స్తోత్రం చూసారా, ఆ వాక్యంతో తనతో కప్పుకున్నట్లయితే చూసారా, అతను దేవుని యొక్క మనసుతో ఉండేవాడు, దేవుని మనసు కలిగి ఉండేవాడు. కానీ ఆ వాక్యానికి అవిధేయత చూపడం ద్వారా ఆ దేవుని యొక్క మనసును కోల్పోయాడు. చూసారా, అది ఆయన విడిచిపెట్టింది. అది కేవలం ఎలా కోల్పోయాడంటే అవిధేయతను చూపడం ద్వారా, అవిధేయతను చూపడం ద్వారా ఆ అవిధేయత చూపడం ద్వారా కోల్పోయింది. దాన్ని బట్టి కోల్పోయింది. చూసారా, మళ్ళా కాలం అంతట్లో ఎన్నాడు ఎప్పుడూ రాలేదు. ఆ మనస్సు మైండ్ ఆఫ్ క్రైస్ట్ 1963లో మనం దిగొచ్చింది. ఎందుకంటే ఆ మనస్సును పొందుకోవడానికి కావలసిన శరీరము లేక క్రీస్తుకి శరీరము ఈ చివరి కాలంలోనే ఉన్నదని దేవుడు చెప్పినాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక శరీరం ఉంది, దేవునికి మనసు అవుతుంది. ఈ మనసును పొందుకోవడానికి కావాల్సిన శరీరము ఈ చివరి కాలం ఉందని దేవుడు. అందుకే దేవుడు ఎక్కడ కొంత బయలుపరుచుకున్నాడు మోషేకు కదా, యోహానుకి మరి ఎక్కువ బయలుపరుచుకున్నాడు, ప్రవక్తకు మరి ఎక్కువ బయలుపరుచుకున్నాడు. ఆయన మనసులో తీసుకువెళ్ళి ఆ 7 దూతల సమూహము ప్రవక్తను ఎక్కడ తీసుకువెళ్ళాయి? ఆ మేఘము తీసుకువెళ్ళిపోయి. ఎక్కడ తీసుకువెళ్ళాయండి? మేఘములు తీసుకువెళ్ళిపోయి. ఆ మేఘము శిరస్సుగా ఏర్పడింది. 7 దూతల సమూహముతో ఏర్పడింది. ఈ 7 దూతలు ఎవరు? ఈ 7 దూతలు ఎవరు? ఈ 7 దూతలు 7 వర్తమానికులు. యేసుక్రీస్తు సంఘానికి, యేసుక్రీస్తు వధువుకి, యేసుక్రీస్తు భార్యకు పంపించబడినటువంటి లేక దేవుడి ద్వారా పంపించబడినటువంటి దేవుని యొక్క 7 ఆత్మలు, దేవుడి యొక్క 7 కన్నులు, దేవుని యొక్క 7 దూతలు, వారే వర్తమానికులు. ఈ 7 దూతల యొక్క సమూహమే యేసుక్రీస్తుకి శిరస్సు అయినాడు. అంటే అర్థం ఏంటంటే ఆ దూతల యొక్క వర్తమానమే మన శిరస్సు అయినాడు, మన యొక్క శిరస్సు అయినాడు. ఏమని స్తోత్రం. ఆ 7 దూతల యొక్క వర్తమానమే, ఆ 7 దూతల యొక్క వర్తమానమే మన శిరస్సు తలరాయి ఉన్నాడు, మనకి తలరాయి ఉన్నాడు. చూసారా, అంటే ఆ 7 దూతల యొక్క వర్తమానం ఏదైతే ఉన్నదో అదేంటండి? క్రీస్తు యొక్క మనసు. ఏంట క్రీస్తు యొక్క మనసు? విమోచన గ్రంథము. ఏ గ్రంథము? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. దేవుని స్తోత్రం. ఆ విమోచన గ్రంథములో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవరున్నారు? ఆ విమోచన గ్రంథమే మైండ్ ఆఫ్ క్రైస్ట్ అయినది. దేవుని స్తోత్రం. ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమే క్రీస్తు యొక్క మనసు అయినది, క్రీస్తు యొక్క శిరస్సు అయినది. ఆ గ్రంథములో ఎవరంటే మనం ఉన్నాము. ఎవరైతే గ్రంథంలో ఉన్నారో వారందరూ కూడా 7వ దూత ద్వారా ఆయన నమ్మునట్లు, ఆ వెలుగులకు, ఆ వాక్యములకు, ఆ శిరస్సుకు సాక్షిగా దిగొచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఆ శిరస్సు యొక్క మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఎవరి కోసం అంటే 7వ దూత ద్వారా పలుకబడిన వాక్యమును విశ్వసించిన వారికి మాత్రమే శిరస్సు అయినాడు.
శరీరం ఏంటి? ఆయన శరీరం అన్నమాట. ఆయన శరీరం ఏంటి? దేవుని స్తోత్రం. 7వ దూత ద్వారా ఎవరైతే వాక్యం నమ్మారో వారే ఆయన శరీరమైనారు. వారికి మాత్రమే ఆ శిరస్సు హత్తుకుంటుంది. వారికి మాత్రమే ఆ శిరస్సును హత్తుకుంటుంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ శిరస్సు ఆ శరీరము ఏకమత్యమవుతుంది. దీన్ని మాదిరికరమైన రూపంలో లేక ముంగుట్టుగా చూసారండి. మరి ముంగుట్టుగా ఆ 7 దూతల యొక్క సమూహంలోనికి ప్రవక్త బ్రహ్మను దేవుడు పైకి ఆహ్వానించాడు. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, ప్రతిదానికి ఒక గేమ్ ఉంటుంది, ద్వారం ఉంటుంది. ప్రతిదానికి ఒక ద్వారము ఉంది. దేవునికి భయంకరంగా అంతేనండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి వర్తమానంలో, 2వ వర్తమానంలో, 3వ వర్తమానంలో, 4వ వర్తమానంలో, 5వ దూత, 6వ దూత, 7వ దూత. ప్రవక్త ఎక్కడ నిలబడని చెప్పాడు? ప్రవక్త ఎక్కడ చెప్పాడు? 7వ దూత దగ్గర చెప్పాడు. ఎక్కడ చెప్పాడైనా 7వ దూత దగ్గర ఉన్న పక్కన నిలబడాలి. అందుకని చాలా మంది అంటే ఈ 7 దూతలతో పోటీగా ఈ ప్రవక్తను లెక్కెత్తుకుని 8 దూతలు అనుకుంటాను జనం. 8 దూతల సిద్ధాంతం బయటకు వచ్చింది. కాదు 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 7 దూతలే. 7 దూతలే. దేవుని స్తోత్రం. 7 దూతలే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 7 దూతలే. దేవునికి స్తోత్రం. అదే యేసుక్రీస్తు శిరస్సు. అయితే ఈ మేఘము అనేటువంటి 7 దూతల సమూహంలోనికి ప్రవక్త ఏం చెప్పాడు? ఎత్తబడ్డాడు. ప్రవక్త ఏం చెప్పాడండి? మరి ఆ మేఘంలోనికి ఎత్తబడ్డానికి ఒక ద్వారం కావాలి. ఆ మేఘంలోనికి ఎత్తబడడానికి ద్వారం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ద్వారం ఏంటంటే 7వ దూత ఆ ద్వారం అయినాడు. ఇదే తోడుకునండి. 3వ ఈడ్పు ఇదే. ఇదే ఈ కాలమిక వర్తమానం. ఇదే ఈ కాలమిక. దేవునికి స్తోత్రం. కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం దీన్ని పట్టుకోకపోతే మనం ఏం కలిగించలేదు. ఆ 7వ దూత ద్వారా బ్రహ్మ లోపలికి వెళ్ళాడు. మీకు తెలుసా? దేవుని స్తోత్రం. ఈ 7 దూతలు ప్రవక్త ఇక్కడ ఎంటర్ అయ్యేది. ప్రవక్త ఇక్కడ ఈ 7వ దూత చూసారా? ఈ ప్రణామకి 7వ సంఘకాలం నుంచి బయలుపరుస్తుంది, 6వ సంఘకాలం నుంచి బయలుపరుస్తుంది, 5వ సంఘకాలం నుంచి బయలుపరుస్తుంది, 4వ సంఘకాలం బయలుపరిచింది, 3వ సంఘకాలం నుంచి బయలుపరిచింది, 2వ సంఘకాలం నుంచి బయలుపరిచింది, 1వ సంఘకాలం నుంచి బయలుపరిచింది. దేవుని స్తోత్రం. కనుకనే ఈ బ్రహ్మ గారు 7 సంఘకాలిక వర్తమానాలు ఎవరో చెప్పగలిగారు. ఆయన ఎలా చెప్పగలిగాడు? ఆ దూత బయలుపరచడానికి పరిశుద్ధాత్మ ఆయన బయలుపరిచాడు. ఆ 7వ దూత ఆయన బయలుపరిచాడు. అంటే ఈ శరీరానికి, బ్రహ్మమైన శరీరానికి చూసారా, ఆ 7వ దూత చూసారా, ఆ యొక్క వర్తమానికుల యొక్క కాలంలో వర్తమానంలో దాని యొక్క కాలాన్ని కూడా బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. అంతమంది ఆది చూశాడు. ఆయన ఎక్కడ చూశాడండి?
ఎప్పుడైతే ఆ విగ్రహం పూర్తిగా తయారైపోయిందో అప్పుడు ఏం చేస్తారంటే ఆ ముసుగు తీసుకోవాలి. ఏం చేస్తారంటే ఆ ముసుగు తీసేస్తాం. ఎప్పుడైతే ఆ ముసుగు తీయబడిందో, అంటే ముసుగు తీయబడిందని అర్థం ఏంటంటే అది సంపూర్ణంగా సిద్ధపరచబడిందని అర్థం. అందుకే యోహాను చూస్తున్నాడు, అదో చూపిస్తున్నాడు, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. సిద్ధపరచు ఎలా సిద్ధపరచుకుంది? ఆయన సిద్ధపరచుకుంది. ఆయన వాక్యముతో ఆయనే వాక్యమైనాడు. ఆ వాక్యముతో ఆమె తను తాను సిద్ధపరచుకుంది. దేవుని మహిమతోడు గాక. అంటే ఏదో సంఘకాలిక చివరిలో ఆమె సిద్ధపరచబడింది కనుక, సంపూర్తి అయింది కనుక దేవుని స్తోత్రం. ఇందాక చదువుకున్న మనం ఆమె దేవుని కృపైనది, ఆమె దేవునికి సత్యమైనది, ఆమె దేవునికి సంపూర్ణమైనది. ఆమె దేవుని కృపైనది, ఆమె దేవునికి సత్యమైనది, ఆమె దేవునికి సంపూర్ణమైనది. అది సంపూర్ణమైనప్పుడు ఇంకా దానికి ముసుగక్కర్లేదు. ఎందుకంటే చూపించాడు ఆయన, ఈ లోకాన్ని చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈ 7వ దూతకు, ప్రవక్త బ్రహ్మానికి దేవుడు ఈ సరస్సులోకి ఆహ్వానించి 7వ దూతతో లోపలికి వెళ్ళినప్పుడు 7వ దూత ద్వారం తెరిచింది. ఎప్పుడు ద్వారం తెరిచాడో అప్పుడు లోపలికి వెళ్ళాడు. 7వ దూత ద్వారా దేవుని స్తోత్రం ప్రతి కాలాన్ని బయలుపరిచాడు. ఆయన సమస్తాన్ని బయలుపరిచాడు. నిజంగా అంత ఏంటి? మైండ్ ఆఫ్ క్రైస్ట్, ఆది వాక్యము, ఈ దేవునికి సృష్టి, ఇవి దేవుడు. భూమ్యాకాశం లేనప్పుడు, దేవుని స్తోత్రం, భూమ్యాకాశం లేనప్పుడు ఉన్నవాడు ఆయన. దేవుని స్తోత్రం. భూమ్యాకాశం లేనప్పుడు సమస్తం సృష్టికర్త. అందుకే ఈ శరీరం ఇక్కడ తయారు చేయబడుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఇక్కడ దేవుడు ఏం తీసుకుంటే ఆయన తాను ఏమై ఉన్నాడో అది కొద్దిగా మోషేకి బయలుపరుచుకున్నాడు. అంతకంటే ఎక్కువ యోహాను బయలుపరుచుకున్నాడు. అంతకంటే ఎక్కువ బ్రహ్మాం బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మాం దగ్గరికి వచ్చేసరికి ఆయన సంపూర్ణుడిగా తను తాను బయలుపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. సంపూర్ణంగా తను బ్రహ్మపరిచినదే. ఆయనను చూడుడి, ఆయనను వెంబడించుడి, ఆ యేసును చూడుడి. ఈయన ఎవరు? ఎక్కడున్నాడు? శామలో కాలంలో కాదు, ఎక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నవాడు ఎవరు? మనతో మాట్లాడుతుంది ఎవరు? హల్లెలూయా. ఈ అగ్నిస్తంభం ఎవరు? ఈ మేఘస్తంభం ఎవరు? ఈయన ఎలుగుని కాడా? ఈయన అబ్రహాము గురించినోడు కాడా? చాలా విశ్వాసాన్ని వివేచించినోడు కాడా? సంఘము పొందుకునే చెప్పల సూచన అదే చెప్పాడు. సంఘము పొందుకునే చెప్పల సూచన దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గుర్తించండి, సరే, మోషే కంటే యోహానికి ఇంకా ముందు తీసుకొని చూపించాడు. యోహాను కంటే ప్రవక్త ఇంకా ముందు తీసుకొని చూపించాడు. భౌతికమైన సృష్టిని మోషేకి చూపించాడు, ఆత్మీయ సృష్టిని యోహాను చూపించాడు. ఆ ఆత్మీయ సృష్టి యొక్క ప్రారంభాన్ని, అంటే దేవుని యొక్క మనసుని బ్రహ్మాం చూపించాడు. ఆయన ఇప్పుడు బ్రహ్మాం ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యొక్క మనసులోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ మేఘంలోకి వెళ్ళగా క్రీస్తు యొక్క మనసులోకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఆ మేఘంలోకి వెళ్ళినట్టు క్రీస్తు యొక్క మనసులోకి వెళ్ళాడు. దేవునికి మహిమ కాక. ఆ క్రీస్తు యొక్క మనసులో ఉన్నటువంటి తలంపు తీసుకొచ్చాడు. ఎవరి కొరకు? ఆయన భార్య కోసం, మన కోసం, ఆయన వధువు కోసం ఆ తలంపులు తీసుకొచ్చాడు. ఆయన ఆ తలంపులు ఏం చేస్తాడంటే ఆయన వధువులో పోస్తున్నాడు. ఆ వధువుని తలంపుతో నింపుతున్నాడు. దేవునికి వాక్యం తలంపుతో నింపుతున్నాడు. దేవుని వాక్యంతో నింపుతున్నాడు.
దేవునికి తలంపు నింపుతున్నాడు. ఇప్పుడు వధువు దాని ద్వారా తన స్థానం గుర్తించి ఆమె ఎక్కడికి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళాలో, ఆమె స్థానం ఏంటో, ఆమె ప్రాణం ఎక్కడో, ఆమె ఏమై ఉన్నదో ఇప్పుడు గుర్తిస్తుంది. ఆమె ఏమైనదో, ఎక్కడి నుండి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళబోచున్నదో గుర్తిస్తుంది. అందుకే చూసారా, భౌతిక సృష్టి యోహాను చూపించాడు. ఆత్మీయ సృష్టి వాక్యము, ఆదిన వాక్యము ఆదిన దేవుడు, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అని చెప్పేసి చూపిస్తున్నాడు. ఆ వాక్యము కంటే పూర్వం తలంపులు, ఈ తలంపును ప్రవక్త చూపిస్తున్నాడు. ఆ తలంపులోకి తీసుకెళ్ళిపోయాడు, వాక్యం అందులోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు ప్రవక్త బ్రహ్మకున్న ప్రత్యక్షత అంతకు ముందున్న ఏ ప్రవక్త కానీ ఏ వర్తమానికుడు కానీ లేదు. ఏ ప్రవక్త కానీ ఏ వర్తమానికుడు కానీ లేదు. మరి ఇటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి, ఇటువంటి వర్తమానం విడిచిపెట్టి, ఇటువంటి జీవాన్ని విడిచిపెట్టి ఇంకా సంఘ శాఖల్లోనూ అక్కడెక్కడ తిరుగుతున్నాం మనం. చాలామంది సంఘ శాఖలు పాస్టర్ గారు ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించుకున్నారంటండి. నీ ఇష్టం, నీ విశ్వాసం, అది నేనేం కాదన్నాం. దేవుని స్తోత్రం. సంఘ శాఖ పాస్టర్ గారిని తీసుకొచ్చి, అయ్యగారు మాకు పక్షం ప్రార్థన చేయండి, నీ సేవకుడు ఉన్నాడు, పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి, ఫోన్ చేయొచ్చు, లేకపోతే వచ్చి కలవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ చూసారా, దారంటే వెళ్ళే వాళ్ళను లేకపోతే పిలిపించుకుని సంఘ శాఖలు పాస్టర్ గారితో మన వర్తమానంలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత దిగజారిపోయారు వాళ్ళు. ప్రవక్త చెప్పినటువంటి సంఘ శాఖలు యొక్క పాస్టర్లు అంటే, నేను ఎవరిని విమర్శించడానికి వర్తమానం చెప్తున్నానండి, పడిపోయిన దూతలు అని చెప్పాడు ప్రవక్త. ఏం చెప్పాడండి? పడిపోయిన దూతలు. అతను వ్యక్తిగతంగా ఎంతో మంచోడే, నేను దానికి కాదంటలేదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా మంచోడే. మీరు వ్యక్తిని చూడొద్దు, వాక్యమును చూడండి. ఏం చూడండి మీరు? వాక్యమును చూడండి. ప్రవక్త నా వైపు చూస్తే రోజుకు 100 తప్పులకి అక్కడికెళ్ళడం ఉన్నారు ప్రవక్త. నా వైపు చూస్తే మీరు నాలో రోజుకు 100 కంటే ఎక్కువ తప్పులు చూస్తారు. మీరు చూసేది వ్యక్తిని కాదు, వాక్యమును చూడాలి. ఆ వాక్యం ఎక్కడ కదులుచున్నాడో చూడాలి, వాక్యం ఎక్కడ పని చేస్తున్నాడో చూడాలి, వాక్యం ఎక్కడ కార్యం చేస్తున్నాడో చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు చాలా సిగ్గు అనిపించింది సంఘ శాఖల వాళ్ళతో ప్రార్థన చేయించుకోవటం. ఒక వారం ఎక్కడ రావడం, ఒక వారం అక్కడికి వెళ్ళడం. లేకపోతే ఎవరికైనా వాళ్ళ సంఘస్థులకు ప్రార్థన చేయడానికి వస్తే మాకు ప్రార్థన చేయండి అండి అంటే, వర్తమానానికి సంఘ శాఖకి నీకు ఎటువంటి వ్యత్యాసం తెలియదు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్తకి చెప్తాను చూడండి, ఇక్కడ గమనించండి. ఈ చివరి దినముల్లో లూసిఫర్ దానినే చేయుచున్నాడు, దీన్ని మీరు చూడగలుగుచున్నారా? ఆమెన్ అని సమాజం చెప్పుచున్నది. దెయ్యము దానినే చేయుచున్నది, ఒక సంకరజాతి సంఘమును అది కట్టుచున్నది. దెయ్యం ఏం చేస్తున్నాడండి? ఒక సంకరజాతి సంఘాన్ని కట్టుతుందంటండి. సంకరజాతి సంఘం ద్వారా సంకరజాతి సభ్యులను ఉత్పత్తి చేయుచున్నది. ఈ సంకరజాతి సంఘాన్ని కడుతున్నది. సంకరజాతి సంఘాన్ని కట్టి అది ఏం చేస్తుంది? సంకరజాతి సంఘ సభ్యులు ఉత్పత్తి చేస్తుందంట. అది సంఘము సంక్రమే, ఆ సంఘము ఉత్పత్తి చేసే జనులు కూడా సంక్రమే. ఎందుకు సంఘం ఎలా సంకరం చేస్తుంది? ఆ దెయ్యం కూడా వాడే కాబట్టి. ఆ సంఘం వాక్యం ద్వారా కట్టబడతలేదు. సంఘం వాక్యం ద్వారా కట్టబడితే ఆ సంఘం ఏం ఉత్పత్తి చేస్తుంది? వాక్యం యొక్క పిల్లలు ఉత్పత్తి చేస్తుంది. వాక్యం యొక్క పిల్లల్ని. మరి నువ్వు వాక్యం యొక్క పిల్లవా లేకపోతే సంకరం చెప్పిన పిల్లవా అంటే ఎలా గుర్తించబడుతుంది? నువ్వు వాక్యాన్ని చేర్చుకోవాల్సిన వాడవే. నువ్వు వాక్యాన్ని చేర్చుకుంటే వాక్యం యొక్క కుమారుడు అవుతావు, నీవు వాక్యాన్ని జన్మిస్తావు. నీవు ఓ మాట చెప్పండి ప్రియ సోదరా, ఒకవేళ నువ్వు వర్తమానమనే నమ్మితే, చూసారా, కాబట్టి నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటే నా ప్రార్థన
ప్రార్థన చేసుకో, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ ఒక సంఘ ప్రార్థన కానీ ఒక సంఘ వ్యక్తిని ఆహ్వానించావా, నువ్వు దెయ్యాన్ని లోపలికి ఆహ్వానించావు. చూసారా, ఎప్పుడైతే దెయ్యాన్ని లోపలికి ఆహ్వానించావో నీ జీవితం చీకటి అయిపోతుంది. నీ జీవితం ఏమవుతుంది? ఆశీర్వాదం కాదు కదా. అప్పటి వరకు ఉన్న స్థితి కంటే కూడా నీ జీవితం భయంకరమైంది. దేవుని స్తోత్రం కావు. నువ్వు గుర్తించు, నీ ప్రార్థన దేవుడు వింటాడని. అది నిన్ను బట్టి కాదు, ఈ వాక్యమును బట్టి. అది నన్ను బట్టి కాదు, ఈ వాక్యం బట్టి. దేవుని స్తోత్రం. చూసారా, నన్ను బట్టి నిన్ను బట్టి కాదు, ఈ వాక్యం బట్టి దేవుడు ప్రార్థన ఇస్తాడు. నువ్వు వాక్యంలో ఉంటే, వాక్యంతో నిలుచుంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీకు కాపరిగా దేవుడిని పెట్టాడు కాబట్టి నీ యొక్క ప్రతి అవసరం కొరకు నీ కాపరి విషయం నీ కాపరిని వాడుకో. దేవుని స్తోత్రం కాబట్టి అది నీ బాధ్యత అయింది. అంతే తప్ప మూడో వ్యక్తికి ఎన్నడూ కూడా అవకాశం ఇవ్వద్దు. మూడో వ్యక్తి ఎన్నడూ కూడా అవకాశం ఇవ్వద్దు. సంకర జాతి సంఘం ద్వారా సంకర జాతి సభ్యులను ఉత్పత్తి చేయొచ్చు. వాక్యములకు బదులుగా ఈ సంఘం ఏం చేస్తుంటే వాక్యముని బదులుగా జ్ఞానము ద్వారా సంకర జాతిని ఉత్పత్తి చేయించున్నది. వాక్యం బోధించింది. ఈ సంఘం ఏం బోధిస్తుంది? జ్ఞానాన్ని బోధిస్తుంది. ఏం బోధిస్తుందండి? జ్ఞానాన్ని బోధిస్తుందండి. మనకి ఏం కావాలి? వాక్యం కావాలా, జ్ఞానం కావాలా? దేవుడు ఏమైనాడు? వాక్యం అయినాడు. ఈరోజు అనేక మంది సంఘానికి జ్ఞానాన్ని బోధిస్తున్నారు. జ్ఞానం కాదు కావాల్సింది, వాక్యం. ఆ జ్ఞానానికి చాలా మంది పడిపోతున్నారు. ఆ జ్ఞానానికి ఏం చేస్తారంటే చాలా మంది మనకు వాక్యం కావాలి. ఇప్పుడు సంఘం ద్వారా జ్ఞానాన్ని బోధించి చూసారా, అది సంకర్యాన్ని ఉత్పత్తి చేస్తారండి. చూసారా, మళ్ళా తిరిగి నూతనంగా జన్మించిన మనిషికి బదులుగా, తిరిగి నూతనంగా జన్మించాలని చెప్తారు ఆయన. దానికి బదులుగా భౌతిక సంబంధమైన మేధావులకు మనిషిని ఉత్పత్తి చేయించున్నది. ఒక వ్యక్తి ఏం చేయాలంటే తిరిగి జన్మించాలి. ఏం చేయాలండి? క్రీస్తులో తిరిగి జన్మించాలి. తిరిగి ఎలా జన్మించాలి? వాక్యం ద్వారా తిరిగి జన్మించాలి. జ్ఞానం కలిగినాడు కాదండి. కానీ మనిషి చేసిన మేధావిగా తయారు చేస్తాడు మనిషిని. మేధావి, లౌకిక జ్ఞానం. మేధావి అంటే ఎవరండి? ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో, ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని మెప్పించాలో, ఎవరు తగ్గించాలో, ఇదేంటి? లౌకిక జ్ఞానం. ఈ లౌకిక జ్ఞానం సరస్వతం ఎక్కువ మనం సాగులో చూస్తుంటాం. చూస్తామండి. అది ప్రాప్తి అన్నాడు. మోసపుచ్చు ఆత్మ యాచకుడు అని చెప్పాడు. అందుకే మోసపుచ్చు ఆత్మ ఉందండి. దేవుని స్తోత్రం. చూసారా, కాబట్టి చూసారా, నూతనంగా అంటే కొత్తగా జన్మించడానికి బదులు భౌతిక సంబంధమైన మేధావికు మనుషులు ఉత్పత్తి చేయించున్నారు. అంటే సంఘంలో ఒక జ్ఞానవంతులు ఉంటే చాలు, అది తిరిగి చెక్కలేదు. కానీ దేవుడికి ఏం కావాలి? తిరిగి జన్మించిన వ్యక్తి కావాలి. కానీ ప్రజలకు ఏం కావాలి? తెలివి తేటం వ్యక్తి కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరు వాడుకుంటాడు? తిరిగి జన్మించిన వాడుకుంటాడు, జన్మించిన వ్యక్తిని వాడుకుంటాడు దేవుడు. కానీ ప్రజలు ఎవరు చూస్తారంటే జ్ఞానవంతులు చూస్తారు, అతను వెంబడిస్తారు. చూసారా, అంటే ఈ మాట చెప్తానంటే పడుకొని దోతులంటే ఎవరో మీకు తెలియదు, చెప్పిన పేర చదువుతాను అంతా చదవలేదు. క్రీస్తు యొక్క చిన్న మందకు బదులుగా మెలమెల మెరిసే భౌతిక సంబంధమైన జ్ఞానయుక్తమైన రాజ్యమును లూసిఫర్ నిర్మించుచున్నది. దేవుని స్తోత్రం. దేవుడు తన వాక్యం ద్వారా ఏం కట్టుతున్నాడంటే చిన్న మందను తన కొరకు కట్టుతున్నాడు ఆయన. దేవుని యొక్క మంద, క్రీస్తు యొక్క మంద చిన్నగా ఉంటుంది. అది చిన్న మంద, భయపడకుడి అని చెప్పాడు లేదా? కాబట్టి ఆ చిన్న మందులో దేవుడు వాక్యంతో కట్టుకుంటాడు ఆయన. దేవుని స్తోత్రం. కానీ దేని చేస్తుందా, లేక లూసిఫర్ ఏం చేస్తాడంట? మెల్లమెల్ల మెరిసే భౌతిక సంబంధమైన జ్ఞానయుక్తమైన
సహవాసముకు దూరం ఉన్నట్లయితే, ఈ క్రీస్తుకు దూరం ఉన్నట్లయితే నీవు కూడా పడిపోయిన దూతమే. అదేనండి. వారెవరు? కథోలికులు, పెంతెకొస్తు వారు. వారుండిన మొదటి స్థితి నుండి దిగజారిపోయి, వారుండిన మొదటి స్థితి నుండి, అంటే ఎవరైతే వారి యొక్క స్థితి నుండి, వాక్యం యొక్క స్థితి నుండి దిగజారిపోయారో, దేవుని స్తోత్రం, వారు ఎవరండి? పడిపోయిన దూతలు. వారు నుండిన మొదటి స్థితి నుండి దిగజారిపోయి పడిపోయిన దూతలు చేసినట్లుగానే లూసిఫరు యొక్క వశములో ఉన్న నైసియా ఆలోచన సమితితో రాజ్యపడి దానివల్లే వీరు కూడా సంఘ శాఖను స్థాపించుకుని పతనమైపోయింది. వారు అచ్చట వారు ఏమి చేసింది? సేవకులందరినీ సమకూర్చి వారి యొక్క గొప్ప మత సంబంధమైన సంఘమును స్థాపించి మృగములకు ఒక ప్రతిమను తయారు చేసినని పరిశుద్ధ గ్రంథం చెప్పారు. కనుక ఈ సంఘములకు మరియు ఇలాంటి విశ్వాసమును వెంబడించు ఇతర సంఘములకు తన తలుపును మూసివేయటకై వారు క్రైస్తవ ఆర్థిక వ్యవస్థను ఏర్పరచుకుని లూసిఫర్ ఏ పని చేసి ఉన్నదో మీరు చూడగలుగుతున్నారా? ఇప్పుడు నక్కల బయలుపడిలో లేదా? వారు ఏమి చేసిరి? అవ్వ చేసినట్లుగానే మరియు పడిపోయిన దోతలు చేసినట్లు గానే విద్యకు మరియు కారణ కార్యములను వెతికే ఎదుగుదికి అమ్ముడిపోయింది. వెస్లీ దేవునికి మనిషి, కానీ వెస్లీకి పిదప వారు దేవుని వెంబడించిరి పడిపోయిన దోతలు. వెస్లీ సంఘంలోకి ప్రవేశించారు. పడిపోయిన దోతలు మొదటి స్థితి ఏమిటి? ఆ దోతలు దేవుడి ద్వారా సృష్టించబడిన వారు, కానీ లూసిఫర్ యొక్క జ్ఞానములకు పడిపోయింది. లూసిఫర్ జ్ఞానములకు పడిపోయింది. వారు పడిపోయింది. పిదప వారు ఏమిద్దరో చూసారా? పడిపోయిన దోతలుగా మారిపోయింది. సంఘ సంస్థలు యేసుక్రీస్తు యొక్క నిజమైన బయలుపాటును పొందుకోవాలనే ఉద్దేశంతో మొదట సత్యంలోనే కొనసాగుచు మరియు దాన్ని ప్రకటించింది. దేవుని సేవకులు ఈ భూమి యందు సత్యము స్థాపించుచు వెళ్ళుచుండగా ఈ పడిపోయిన దోతలు వారు వెనుకనే వెంబడిస్తూ వెళ్ళి ఆ సంఘములలో ప్రవేశించి వాటిని అవి స్వాతిని పరుచుకుని సంఘ శాఖలుగా మార్చివేశాను. ముందు దేవుడి సేవకులను ప్రకటిస్తున్నప్పుడు వారి వెనక ఈ పడిపోయిన దోతల్ని ప్రకటించి చూసారా, ఆ విత్తనాలు ఎవరికైతే పడ్డాయో వారు ఏం చేస్తారు?
స్తోత్రం. అందుకని సంతోషంగా అన్నాడు కూడా మనం ఆశించుకోవాలి. ఎందుకంటే ఆ మిత్రం నీకు తెలియకుండా నీలో పడుతుంది. ఆ మిత్రం ఏం చేస్తుంది? నీకు తెలియకుండానే నీలోకి అది వస్తుంది. దేవునికి మహిమకరమైన కాబట్టి ప్రియ సహోదరా, అందుకని అంటే అంటే నువ్వు ఏమి కలిగి ఉన్నావో గుర్తించాలి మొట్టమొదట. ఈ స్థానం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క మనసుని ప్రవక్త తీసుకొచ్చి మనలో పెడుతున్నాడు దేవుని. అప్పుడు వధువు ఏం కలిగి ఉందంటే దేవుని యొక్క మనసుని కలిగి ఉండబోతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క శిరస్సు కలిగి ఉన్నదో అది 63లో పొందుకుని వచ్చినటువంటి శిరస్సు చూసారా. మరి దేవుడు 7వ పలుకు దినములలో ఆయన పలుకు చూడగా ఆయన ఆలోచనలు విశ్వసించిన వాళ్ళకి వచ్చి ఆ క్రీస్తు యొక్క మనస్సును లేక క్రీస్తు యొక్క శిరస్సును పొందుకుంటుంది. దేవుని క్రీస్తు యొక్క మనస్సు క్రీస్తు యొక్క శిరస్సును పొందుకోవాలంటే చూసారండి అక్కడ ఏం చెప్తారు చూడండి. 6వ వచనం దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు దేవుని స్తోత్రం. అంటే ఈ కాలంలో యేసుక్రీస్తుకి వధువుకి దూత 7వ వర్తమానికుడే. ప్రకటే దూత అయినాడు. మనకి వర్తమానికి ప్రకట అయినాడు. మన వర్తమానికి ప్రణహం అయినాడు. ప్రణహం అంటే దేవునికి వాక్యం ఉంది. కాబట్టి ఆ క్రీస్తు యొక్క ఆలోచనని ప్రణహం మాత్రమే బోధించగలడు. ప్రణహమే నీలో తీసుకురాగలడు. దేవుని స్తోత్రం. ఆ క్రీస్తు యొక్క ఆలోచన బోధించినప్పుడు అప్పుడు ఆ ఆలోచనలతో నిన్ను వాక్యముతో ఆ ఆలోచన సిద్ధపరిచినప్పుడు ఆ శిరస్సు నిన్ను
వచ్చినప్పుడు ప్రవక్త ఏడు సంఘటనలలో పరీక్షించుకొని విడవబడినటువంటి ధర్మాలు మరియు ఏడో సంఘకాలం యొక్క వర్తమానం కలిపి దేవుడు మనకు బోధించాడు. మొదటి సంఘకాలంలో కొన్నే బోధించడు పౌలు, రెండో సంఘంలో కొన్నే బోధించడు పౌలు, మూడో సంఘంలో కొంత దాచాడు దేవుడు, నాలుగో సంఘాలు కొంత దాచాడు దేవుడు, ఐదో సంఘాలు కొంత దాచాడు దేవుడు, ఆరో సంఘం కొంత దాచాడు దేవుడు. దేవుడు స్తోత్రం. అంటే వాటికి ఎంత బయలుపరిచాడో అంత బయలుపరిచాడు, కొంత దాచాడు దేవుడు. అది చివరి కూడా దాచాడు ఆయన. ఈ దాచబడంతయు దానితో పాటుగా ఏడో సంఘకాలంలో దేవుడు ఏర్పరిచిన వర్తమానము ఇదంతా కలిసి 7వ ద్వారా బయలుపరిచాడు దేవుడు. అంటే ప్రవర్తించిన వర్తమానము 7వ వర్తమానం. ఆ 7వ వర్తమానము ఏడో సంఘంలో ఉన్నటువంటి ఈ వినాహం పొందుతాడు కాబట్టి ఇది ఏడో సంఘ వర్తమానం అయ్యాడు. అంటే దేవుడి దగ్గర వెళ్ళే మార్గం లేదు, అది ప్రవర్తన ద్వారా. ఆ ప్రవర్తన దగ్గర 7 దూతలు ఉన్నాడు. ఆ 7 దూత కాదు, 7 దూతల సమూహము అందులో కొనిపోయాడు. ఒక్క మాట చెప్పాలంటే ఆ 7 దూతలకి సమూహం ఎవరో కాదు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన ఇలోహమే